ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి పునర్ధాన కాలంలో 3వ ఆదివార దినమున ప్రభు సన్నిధానమందు చేరి పునర్ధాన ప్రత్యక్షతలను ధ్యానించుచున్న మనకు ఆయన ప్రత్యక్షతల్లో ఉన్న ప్రతిఫలములను ప్రభు మన అంతరంగములకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సరే, మంచిది. ఈ దినమున యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 3వసారి తన శిష్యులైన వారికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నవారైనారు. ఎందుకు అని మనం చూసినట్లయితే, దేవుడు తన వారిని అంతం వరకు ప్రేమించారు. అందుకని ఏ పని కొరకైతే వారిని పిలిచారో ఆ పనిని వారికి అప్పగించి ఆ పనిని స్థిరపరుచుటకై దేవుడు తన ప్రత్యక్షతను వారికి అనుగ్రహించారు. ఈ 3వ ప్రత్యక్షతలో మనం చూసినట్లయితే ఈ 21వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను అని కనబడుతుంది. కనుక ఆయన ప్రత్యక్షపరుచుకొనిన విధమేమనగా అని తెలియజేస్తున్నారు. కనుక సీమోను కుమారుడైన పేతురును, అలాగున దిదుమ అనబడిన తోమా, నతనయేలు, జెబెదయి కుమారులు, ఇలాగిన వీరందరూ కూడా ఒక చోట కూడుకొన్నారు. అప్పుడు వారిలో సీమోను కుమారుడైన పేతురు ఒక మాట చెబుతున్నాడు. నేను చేపల పట్టబోతున్నాను అన్నాడు. అందుకని తక్కిన వారు కూడా మేము కూడా నీతో పాటు చేపలు పట్టడానికి వస్తామన్నారు. ఇలాగల వారు ఆ తిబెరియా సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళారు. అయితే ఆ రాత్రి వేళ వారికి ఒక చేప అయినా దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక చేప కూడా వారికి దొరకలేదు. సూర్యోదయమొచ్చున్నప్పుడు యేసు ప్రభువారు వారి మధ్యకు వచ్చి నిలబడ్డారు. అనగా వారి దరిన నిలబడ్డారు, ప్రక్కన నిలబడ్డారు. యేసు ప్రభువారు వారి మధ్య నిలబడినప్పుడు వారు యేసు ప్రభువారిని గుర్తుపట్టల. యేసు ప్రభువారిని వారు గుర్తుపట్టలేదు. గత కాలంలో రకరకాలుగా ఆయన భూతమని అన్నారు, కొంతమంది తోటమాలి అన్నారు, కొంతమంది బాటసారు అనుకున్నారు. ఇలాగలా రకరకాలుగా వారు మాట్లాడుకున్నట్టు ఇక్కడ వెళ్ళి రాయబడలేదు. కానీ
వారు యేసు ప్రభువారిని గుర్తుపట్టలేదు కాబట్టి యేసు ప్రభువారు వారితో చెప్పిన వాడంటే, పిల్లలారా, మీ యొద్ద తినుటకు ఆహారం ఏమైనా ఉందా అని అన్నారు. అందుకు వారు లేదు అన్నారు. ఉందా? వారి దగ్గర తినలేదు. ఎందుకని? ఒక చేప కూడా వారికి దొరకలేదు. చేపలు దొరికితే వాటిని కాల్చుకొని తినొచ్చు. ఆహారం లేదు వారి దగ్గర. ఆహారం కోసమే వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆహారం కోసము చేపల కోసం వెళ్ళారు, కానీ దొరకలేదు. యేసు ప్రభువారు అడిగినప్పుడు కూడా ఒక చేప కూడా మా దగ్గర ఆహారానికి లేదన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, కుడి ప్రక్కన వల వేయండి అన్నారు. కుడి ప్రక్కన వల వేయండి అన్నారు. చరిత్ర చెబుతున్నాను వినండి, కథ ఇక్కడున్న చరిత్ర. తర్వాత వాక్యంలోకి వెళ్దాం. అప్పుడు వారు సందేహించలేదు, ఆయన ఎవరు అని అడగలేదు, ఎందుకు వల వేయాలని కూడా అడగలేదు. కానీ ఆయన కుడి ప్రక్కన వల వేయమని చెప్పినప్పుడు వారికి అంతకుముందు కాలంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. అంతకుముందు జరిగిన ఒక సంఘటన వారికి గుర్తు వచ్చింది. ఎప్పుడైతే ఆయన కుడి ప్రక్కన వల వేయమని చెప్పారో అప్పుడు వల వేశారు. వల వేసిన వెంటనే ఆ వలలోనికి విస్తారమైన చేపలు వచ్చినాయి. విస్తారమైన చేపలు వచ్చి అప్పుడు వారిలో యేసు ప్రభువుని ప్రేమించిన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇతడు ప్రభు సుమి అన్నాడు. ఇతడు ప్రభు ఎవరో అనుకున్నా మనము, కానీ ఎవరో యేసు ప్రభు అని ఎప్పుడైతే అన్నారో వెంటనే పేతురు, వస్త్రహీనుడై ఉన్న పేతురు వెంటనే సముద్రంలోకి దూకాడంట. సముద్రంలోకి దూకాడు. ఆ తర్వాత వారు పట్టే చేపలన్నీ కూడా మరి ఆ దోరులో వేసుకొని దరికి వచ్చారు. అప్పుడు పేతురు కూడా బయటికి మరి ఆ చేపలను తీసుకొని మరలా బయటికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ప్రభువు వారితో, రండి వచ్చి భోజనం చేయండి అంటున్నాడు. చేపలు పట్టకముందు భోజనంకి ఏమైందో ఉందంటే మరి ఏమన్నారు వారు? లేదు అన్నారు. కనుక ఇప్పుడు ఏమంటున్నారు? రండి వచ్చి భోజనము చెయ్యండి అన్నారు. కనుక వారు బయటకు వచ్చేసరికి అక్కడ నిప్పులు కనపడ్డాయి. ఆ నిప్పుల మీద రొట్టెలను చేపలు ఉన్నాయి. నిప్పుల మీద చేపలు రొట్టెలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆస్వాదించి వారికి వీయగా వారు తిన్నారు. కానీ ఇప్పుడు భోజనం చేయించినప్పుడు ఈయన ఎవరు అని అడగలేదు. ఎందుకని? ఆయన ప్రభు అని గుర్తుపట్టారు కాబట్టి ఎవరు కూడా మరలా ఇతను ఎవరని అడగలేదు. కనుక ఆ భోజనము ద్వారా వారు అనేకమైన పాఠాలు నేర్చుకున్నారు. ఆ నిప్పుల మీద కాల్చబడిన ఆహారము ద్వారా వారు అనేకమైన నూతన అనుభవాలను వారు నేర్చుకొని ప్రభువుని వెంబడించారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే ఈ రోజున ఈ కథ అంతా కూడా మనం ధ్యానము చేసుకుంటూ
కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఇక చెప్పినటువంటి కథలో చరిత్రలో కొన్ని మాటలు దాగి ఉన్నాయి. ఆ మాటల్ని ఈ రోజున కొంచెం ధ్యానం చేసుకుందాం. అందుకే ఈరోజు ఇక వాక్యమే సాగరములో సంపద. సాగరములో సంపద. సాగరం అంటే తెలుసు. సాగరం అంటే తెలుసు మీకు. అందుకని దైవజ్ఞులు దేవదాసయ్య గారు కూడా ఈ సాగరమును లేక సముద్రమును ఏమన్నారంటే అంబో నిధి అన్నారు. ఏమన్నారండి? అంబో నిధి అన్నారు. అంటే సముద్రము. అంబో నిధి అంటే సముద్రము. ప్రభునందు ప్రేమిలరా, సముద్రములో ఏముంది? ఈరోజు సంపద ఉన్నది. ఏ సంపద? సన్నిధి సంపద. ఏం సంపద అండి? అందుకని దైవజ్ఞులైన వారు అన్నారు, అంబో నిధి సన్నిధి సంపద. అంబోనిధి సన్నిధి సంపద. అంబోనిధి అనగా సాగరం లేక సముద్రము. అన్ని కూడా ఒకటే అర్థము. కనుక ఈ సముద్రములో ఉన్న ఈ సంపద ఏమైనది? జరిగినటువంటి ఈ చరిత్రలో కొన్ని 10 అంశాలు మీ ఎదురు పెట్టనై ఉన్నాను. 10 అంశాలను మీ ఎదురు పెట్టనై ఉన్నాను. వాటిని అన్నీ వివరించుకోవడానికి నాకు అవకాశం ఉండదు, కానీ క్లుప్తంగా వాటిని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి ఆరాటము. ఒకటి ఆరాటము. 2 ఆవేదన. ఒకటి ఏం చెప్పాను? ఆరాటము. రెండవది ఆవేదన. మూడవది అదృశ్యుడు అనగా యేసు ప్రభు. మూడవది అదృశ్యుడు యేసు ప్రభు లేక నీతి సూర్యుడు. నాలుగవది ఆజ్ఞ. నాలుగవది ఆజ్ఞ. ఐదవది అద్భుతము. ఐదవది అద్భుతము. ఆరవది ఆవేశము. ఆరవది ఆవేశము. ఏడవది ఆహ్వానము. ఏడవది ఆహ్వానము. ఎనిమిదవది ఆహారము. ఎనిమిదవది ఆహారము. తొమ్మిదవది ఆకర్షణ. తొమ్మిదవది ఆకర్షణ. పదవది అనుభవము. పదవది అనుభవము. కలిగి 10 సంగతులు మనం చెప్పడిన ఈ కథలో మరి తెలియచేయడం జరిగింది. ఈ 10 అంశాలు సాగరములో సంపద అనే విషయంలో దాచబడినది. మొట్టమొదటిగా అనగా మనం చూస్తే ఇక్కడ మనం చూస్తున్న ప్రభువునందు ప్రేమ మొట్టమొదటిగా ఆరాటము. మొట్టమొదటిది ఆరాటము. 2, 3 వచనాలు మనం చూస్తూ ఉంటాం. 21వ అధ్యాయము 2, 3 వచనాలు చూడండి. 2, 3. ఊరివాడు చాలు. ప్రభువునందు ప్రియమైన వారారా, ఇక్కడ
వారు కూడి ఉన్నప్పుడు పేతురు ఏమన్నాడు? నేను చేపలు పట్టబోవుదును అన్నారు. కనుక మిగతా వారు కూడా మేము కూడా వస్తామన్నారు. ఇంతకీ వారు చేపలు పట్టడానికి ఎందుకు వెళ్ళారు? దేవుడు ఎందుకు వారిని పిలిచారు? ముందు దేవుడు వారిని ఎందుకు పిలిచారు? ఇంకొక మాట ముందుకు వెళ్దాం. అసలు ఇక్కడ వీరు ఎక్కడ కూడుకున్నారు? తిబెరయ సముద్ర తీరమున. ఈ తిబెరయ సముద్రం అనగా ఏమయ్యినదంటే ఇది గలిలయ సముద్రము. గలిలయ సముద్రము. దీనికి మరొక పేరు కూడా ఉంది. గన్నేసరేతు సరస్సు అని కూడా పేరుంది ఈ సముద్రానికి. గన్నేసరేతు సరస్సు అని కూడా పేరుంది. అయితే ఇక్కడ తిబెరియా సముద్రం అని ఎందుకు పిలిచారు అనంటే, రోమీలైన వారి చక్రవర్తి పేరు తిబేరియా. వారి చక్రవర్తి పేరు తిబేరియా. ఆ చక్రవర్తి పేరు మీద ఈ సముద్రాన్ని తిబేరియా సముద్రం అని పిలిచారు. అర్థమైంది ఇప్పుడు? అనగా గలిలయ సముద్రం అన్నా, తిబెరియా సముద్రం అన్నా, గన్నేసరే సరస్సు అన్నా ఇవన్నీ కూడా ఒకటే పేర్లు. మరి రోమీలైన వారు చక్రవర్తి పేరుని బట్టి ఈ పేరుని తిబెరియా సముద్రం అని అన్నారు. అయితే ఇంతకీ వీరు చేపలు పట్టడానికి ఎందుకు వెళ్ళారు? దేవుడు వీరిని ఎందుకు పిలిచారు? ముందు దేవుడు వీరిని ఎందుకు పిలిచారు? ప్రారంభ కాలంలో దేవుడు వీరిని ఎందుకు పిలిచారంటే, మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ఏమని? మీరు నన్ను వెంబడించండి, మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానని ప్రభు అన్నారు. కానీ దేవుడు వీరిని ఎందుకు పిలిచారు? చేపలు పట్టేవారిని మనుషులు పట్టడానికి పిలిచారు. అనగా ఆత్మలను రక్షించడానికి దేవుడు వారిని పిలిచారు. దేవుడు వారిని పిలిచారు. కానీ ప్రభువుతో ప్రియమైన వారలా, ఇప్పుడు వారు దేవుడు చెప్పిన ఈ మాట మరిచిపోయారు. అనగా ఇక్కడ చెప్పాలంటే దేవుని యొక్క బాధ్యత వారు మరిచిపోయారు. దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత ఏమిటి? వారికి ఇచ్చిన పని ఏమిటి? ఎందుకు వారు పిలిచారు? ఎందుకు పిలిచారు? ఇప్పుడు చెప్పాం కదా. ఇంతకుముందు వారు చేప పట్టేవారు, కానీ వారు మర్చికెళ్ళారు. చూడండి మత్తయి సువార్తలో చదవండి. కనుక వీళ్ళు ఎక్కడికి వెళ్ళాడు? ప్రారంభ కాలంలో అంటే ఈ సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఏ సముద్రం అది? చదివారు కదా. గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, ఈ సముద్ర తీరమున దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తున్నారు? అప్పుడు వలల బాగు చేసుకుంటూ ఉన్నారు.
లేక వారు చేపలు పట్టే జాలరులు. వారి మధ్యకెళ్ళి ప్రభు ఏమన్నారు? మీరు నన్ను వెంబడించండి, మిమ్మలను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అని అన్నారు. మరి దేవుడిచ్చిన ఆ మాటను సుమారు 3 సంవత్సరాల పని మరిచిపోయారు. అవునా? 3 సంవత్సరాలు ఆ వృత్తి మరిచిపోయారు, ఆ పని మరిచిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువారు పునరుద్ధరణైన తర్వాత కనబడ్డారు. అందరికీ వీరికి కనబడ్డారు, వీరికి కూడా ప్రభు కనబడ్డారు పునరుద్ధరణ ముందు. కానీ ఈరోజు ప్రభు కనబడినా కానీ ఈరోజు మరలా ఎక్కడికి వెళ్ళారు? ఆయనకి ఏం విడిచారు? ఏం విడిచిపెట్టారు? ప్రభు యొక్క పనిని మరిచిపోయారు. దేనినండి? ప్రభు యొక్క పనిని మరిచారు. అందుకనే ఆదివారము ఎవరి పని? దేవుని పని. కానీ దేవుని పని మరిచి కొందరు ఏం చేస్తారు? లోకపు పనులకు వెళతారు, లోక పనులకు వెళుతూ ఉంటారు. కనుక దేవుని పని మరిచి ఆదివారం రోజున పనులకు వెళితే వారికి కలిగేది ఆవేదన, వారి జరిగేది నష్టము. కనుక వీరు దేవుని పనిని మరిచిపోయారు. అందుకని వారు మరలా పాత వృత్తిలోనికి వెళ్ళారు. పాత వృత్తిలోనికి వెళ్ళారు. ఎందుకు పాత వృత్తిలోనికి అంటే వారికి ఇప్పుడు ఏం అవసరమైంది? వారికి సంపద అవసరమైంది. ప్రభువారితో ఉన్నప్పుడు సంపద వారితో అవసరం లేదు. అర్థమవుతున్నమాట? కనుక ప్రభు వారితో ఉండగా ఏమీ కూడా అవసరం పడలేదు. రొట్టెలు లేకపోతే రొట్టెలు ఇచ్చారు, ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చారు. తినటానికి కొదువు లేదు, ఉండటానికి కొదువు లేదు, అన్నీ కూడా సమృద్ధి ఉన్నది. ఎవరుండగా? ప్రభు వారితో ఉండగా. కానీ ఇప్పుడు వారికి ప్రభు దూరం అయ్యారు. దూరం కాలేదు కదా, లేచాను నేను మీతో ఉన్నానన్నాడు. అయినా కానీ వారు ప్రభు మరి ఏమవుతాడో తెలియదు, ప్రభు ఇస్తాడో ఇడో తెలియదు అని చెప్పేసి వారు ఏం చేశారంటే వారి యొక్క పాత వృత్తులోకి వెళ్ళడానికి ఆరాట పడ్డారు. ఏ పనిలోకి? ఆరాట పడ్డారు. అందుకని ఎవరికైనా ఆదివారం రోజు ₹1,00,00,000 ఇస్తానన్నా కానీ వెళ్ళకూడదు. ఎందుకని? ఎవరు గొప్ప? నీకు ₹1,00,00,000 గొప్ప, యేసయ్య గొప్ప? ఎవరు గొప్ప అండి? ఆదివారం రోజే మరి మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారా అంటారు. ఆదివారం రోజు మీ బోనస్ దొరికిద్దని అంటారు, ఓటీ దొరికిద్దని అంటారు. కనుక వాటిని ఆశించి మనం ఏం చేస్తాం? ఆరాటంతో పోతాం. ఆరాటంతో పోవటం వల్ల నీ కలిగేది ఏమిటి? ఎంత సంపాదిస్తున్నావు ఆదివారం? అందుకని పెద్దలు దేవదాసయ్య గారు కూడా చెప్పారు, ఆదివారం సొమ్ము అంట సిల్లు సంచులు వేసిన సొమ్ము వంటిదంట. ఏమండి? ఎలాంటిదంట? వస్తాయి, లక్షలైలు వస్తాయి, కానీ అవన్నీ కూడా సిల్లు సంచులు వేస్తే ఏమైపోతుంది? మిగులుతుందా? ఏమీ మిగలదు. కనుక ఆదివారం వెళ్ళాంగా, సంపాదించుకున్నాగా, ఏం చేసావు? ఎంత సంపాదించావు? కనుక ప్రభువునందు ప్రేమలరా ఏమయ్యింది? ఆరాటం. ప్రభువునందు ప్రేమల వలన ఆరాటంతో వారు, అందుకని యేసు ప్రభువు వారు అన్నారు,
ఇలాంటి స్థితిలోకి వారు వెళతారని ముందుగానే హెచ్చరించారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. సముద్రం గురించి రాయబడుతుంది. చాలు. అలాగే 27వ వచనం కూడా చదువుకుందాం. 27వ వచనం కూడా, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు. చాలు. యేసు ప్రభువారు ముందుగా చెప్పారు ఏమని? క్షయమైన ఆహారము కొరకు కష్టపడవద్దు. కనుక వీరు దేనికోసం సముద్రంలోకి వెళ్ళారు? ఈ ఆహారం కోసము అంటే ఈ శారీరకమైన పోషణ కొరకు వారు వెళ్ళారు. ఆదివారం వస్తే మరి ఏ పోషణ దొరుకుతుంది? ఆత్మీయమైన ఆహారము దొరుకుతుంది. ఎక్కడా? దేవుని మందిరములో ఆత్మీయమైన ఆహారము దొరుకుతుంది. మరి లోకములోకి వెళితే ఏ ఆహారం దొరుకుతుంది? శరీర సంబంధమైన దొరుకుతుంది. అనగా డబ్బులు దొరకవచ్చు, లేకపోతే ఆహారం దొరకవచ్చు, కానీ ఆత్మీయమైన ఆహారం మరలా దొరకదు. అది యేసు వారు మరలా వారు తప్పిపోకుండా ఉండాలని ముందుగా చెప్పారు. దేనికోసం కష్టపడదంట? క్షయమైన ఆహారము కోసం మీరు కష్టపడవద్దు. కానీ వీరు దేనికోసం వెళ్ళారంటే ఈ క్షయమైన ఆహారము కోసం వారు వెళ్ళారు. ప్రభువునందు ప్రియమైన వారలారా, మరి ఈ క్షయమైన ఆహారము కోసం వెళ్ళడం ద్వారా ఆరాటంతో వెళ్ళారంట. అందుకని మనకు కూడా లోకంలో ఉన్న వాటి కోసం ఆరాటం ఎక్కువ. దేనికోసం? సంపాదించాలా. లక్షలు సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాం. ఏమండి, వెళ్ళి సంపాదించా. యేసయ్య ఒక మాట అన్నాడు, ఓ యవనుడా, నీవు ఈ లోకమంతా సంపాదించుకున్నావు, ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను అడుగుచున్నాడు. కనుక నీవు ఏమి ఇస్తావు, ఏం కోస్తావు? ఈ రోజున అనుకోకుండా ₹1,00,00,000 సంపాదించుకున్నావు. ఈ ₹1,00,00,000 సంపాదించుకొని ప్రభు పిలిచాడు నిన్ను. మరి నువ్వు సంపాదించుకుంది ఎంత తీసుకెళ్తావు? సంపాదించింది నువ్వు ఎంత తీసుకెళ్తావు అన్నాడు యేసు ప్రభువారు. నా మాటలు కాదు, ఇది ప్రభు చెప్పిన మాట. కనుక భూలోకములో వస్తువు ఏమి తీసుకురాలేదు, వెళుతూ కూడా ఏమీ తీసుకెళ్ళలేదు. కానీ ప్రభు ఏం చెప్పాడు? భూలోకమందు ధనమును మీరు కూర్చుకొనవద్దు అన్నాడు. దేన్నంట? ధనాన్ని భూలోకములో కూర్చుకోవద్దు. ఇక్కడ ఏముంటుందంట? తుప్పును చిమ్మిటయు ఉండదంట. అందుకని పరలోకములో మీ ధనాన్ని సంపాదించుకోండి. ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకములు మీ ధనాన్ని సంపాదించుకోవాలి. ప్రభువునందు పిల్లరా, ఎలా సంపాదించుకుంటా? పరలోకములో, భూలోకములో సంపాదించుకున్న ఇదంతా నాది 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 అని ప్రోకులాడతావి, ఆరాటపడతావి. పరలోకములు నీవు ఎంత సంపాదించుకున్నావు? ప్రభు దగ్గర నువ్వేం సంపాదించుకున్నావు? దేనికోసం నీ ఆరాటం? ఈ క్షయమైన వాటి కోసం ఆరాటము, లేక జీవమైనటువంటి వాటి కోసం నీ ఆరాటము? అందుకని మనం ఏం చేస్తాం? దేవుడిచ్చిన ఈ పని, ఉద్యోగమైన, వ్యాపారమైన, మరి మనకిచ్చిన వాటిని మనం ఏం చేస్తాం? అంతా నాది అని మూట కట్టుకుంటాం. ఎక్కడ తీసుకెళ్తావు? ఏం సంపాదించుకుంటావు? ప్రభువునందు పిల్లరా, అందుకని దేవుడు చెప్పింది ఏంటంటే, దేవుడిచ్చిన పనిలో నీవు నమ్మకంగా ఉండాలి.
అందుకని యేసుప్రభువు ఒక మాట చెప్తూ ఉన్నారు, బలా మంచి దాసుడా అన్నారు. ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఒక వ్యాపారం చేస్తున్నావు, లేదా ఏదైనా ఒక మరి అధికారి దగ్గర నువ్వు ఉన్నావు. అక్కడ మరి ఆ అధికారిని హెచ్చించాలంటే, కనపరచాలంటే నువ్వు ఎలా ఉండాలి? వారి దగ్గర నమ్మకముగా నువ్వు ఉండాలి. నమ్మకంగా ఉంటే వారు ఏం చేస్తారు? నిన్ను ప్రమోట్ చేస్తారు, హెచ్చిస్తారు. లేక నిన్ను ఆ పని మీద, ఇంటి మీద నిన్ను మంచి గృహ నమ్మకస్తుడిగా నిలబెడతాడు. కానీ ఈరోజు దేవుని ఇంటిలో నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఒక వ్యాపారం ఇచ్చాడు, ఒక పని ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఆ పనిలో నమ్మకంగా దేవుడి దగ్గర నిలబడుతున్నావా? అనగా దేవుడి నీకు ఇచ్చిన మరి సంపదలో 10వ భాగము దేవునిది, 10వ భాగము దేవునిది. కనుక మనం ఏం చేస్తాం? 10వ భాగం కాదు కదా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అందుకని 10వ భాగము దేవుని సొమ్ము, 10వ భాగం దేవుని సొమ్ము. నా పిల్లలకు అదే నేర్పిస్తాను నేను. మీరు ఈ పని చేసినా, ఈ సేవ చేసినా, మీకొచ్చిన దానిలో మొట్టమొదటిగా దేవునికి ప్రక్కన పెట్టేసేయండి, దేవునికి చెల్లించేసేయండి. ఆ తర్వాత మిగిలితే తినండి, లేకపోతే దేవుని దగ్గర మోకాలిని ప్రార్థన చేయండి చెప్తాను నేను. మా పిల్లలకు అదే నేర్పించాను నేను. కనుక దేవుడు మనకిచ్చిన పని లేక దేవుడు మనకిచ్చిన బాధ్యతలు మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనకు ఒక పని ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, అందులో మొట్టమొదటిది 10వ భాగము దేవుని సొమ్ము. అది మనది కాదు. ఒకది నువ్వు వాడుకున్నావా మనం శాపగ్రస్తం అయిపోతాం. అందుకని తర్వాత రెండో విషయంలో ఏముందంటే ఆవేదన, ఆరాటంతో ఈ క్షయమైన వాటి కోసము వారు వెళ్ళారు. క్షయమైన వాటి కోసము వారు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వారి జీవితంలో ఏం కలిగింది? ఆవేదన. ఏంటి ఆవేదన? ఒక్క చేపైన వారికి దొరకల. రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా శ్రమపడ్డారు, ఒక్క చేపైనా దొరకల. అందుకని పరమగీతములో మరి ఒక సంఘము చెప్పొచ్చుంది. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో సంఘం ఏమంటుందంటే, రాత్రి వేళ నేను పరుండి నా ప్రాణప్రియుని వెతుకుతుని, ఆయన నేను వెతికిన ఆయన నాకు దొరకలేదు. ఎక్కడ వెతికింది ఆమె? రాత్రి వేళ పరుండి వెతికిందంట, కానీ ప్రభు ఆమెకి దొరకలా. ఇక్కడ వీరు ఎక్కడ వెతికారు? ఈ క్షయమైన వాటి దగ్గర వెతికారు. అందుకే దీనిని ప్రభు వారు ఏమన్నారంటే, చీకటిలో వారు వెతికారు, చీకటిలో వారు వెతికారు. దేవుని యొక్క మాటలు లెక్క చేయక వెళ్ళారు, దేవుని యొక్క మరి బాధ్యతను నిర్లక్ష్యం చేశారు, వెళ్ళారు. అందుకని వారి జీవితంలో సున్నా మిగిలింది. ఏం మిగిలిందండి? సున్నా మిగిలింది. అనగా పిల్లలారా, తిరుడుకు ఆహారం ఏమైనా ఉందంటే ఏమన్నారు? లేదు అన్నారు. ఏమన్నారండి? లేదు. ఈ రోజున ప్రభునందు ప్రియమైన వారరా, మనమందరం కూడా సంపాదించేవారమే, మనమందరం కూడా కష్టపడేవారమే. కానీ ఈ రోజున ప్రభు వచ్చి నేను అడుగుతున్నారు, ఓ విశ్వాసి, ఈరోజు నా కొరకు ఒక మందిరాన్ని కట్టించు అన్నారు అనుకోండి, ఏమంటావు? ఈ రోజున ఒక మందిరాన్ని కట్టించని ఒక విశ్వాసతో ప్రభు చెప్పారనుకోండి, ఏమనగలము? ఈరోజు మీకే చెప్పారనుకో ప్రభు వచ్చి, ఏం చెబుతారు? మాకు తినటానికే లేదయ్యా, మాకు తినటానికే లేదు, ఒక్కొక్క ఆదివారం సందా వేయటానికే మాకు డబ్బులు లేవయ్యా, అందుకని మేము రావట్లా ప్రార్థనకి. ఏమైనాయి? ఎక్కడ సంపాదిస్తున్నావు? ఎక్కడ కష్టపడుతున్నావు? ఎప్పుడు కష్టపడుతున్నావు? మన ప్రయాస ఎక్కడ? చీకటిలోనేమో. మన ప్రయాస అంతా కూడా చీకటిలోనేమో.
అందుకని మన దగ్గర ప్రభువుకు కావలసిన ఆహారం మనకు దొరకట్లా. ప్రభువుకు కావలసిన ఆహారము దొరకట్లేదు కాబట్టి వారి జీవితంలో నిరాశ. ఈరోజు ప్రభు వచ్చాడు, అడుగుతున్నాడు, నా కొరకు ఒక మందిరం కట్టించమంటే ఏమంటా, అయ్యో అయ్యో ప్రభా, అడక్కడక నన్ను అడిగావా? చింత, విచారము, బాధ, దుఃఖము వారిలో నిరాశ ఏర్పడింది. అయ్యో ఈరోజు మేము రాత్రి ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకలేదయ్యా, ఒక చేప కూడా మాకు దొరకలేదు, మాది తినటానికి ఏమీ లేదు, తినటానికే లేవు, ఇంకా మందిరాన్ని ఎలా కట్టించమంటావు? ఎలాగునా నీ పని కొరకు ఎలా మేము ఉపయోగపడాలి? ఈరోజు మనం అందరం అనే మాటలది. అందుకని ఆరాటముతో ఎక్కడికి వెళ్తున్నావు? క్షయమైన వాటి కోసం వెళ్తున్నాం. ఈ లోకంలో ఉన్నదని కూడా క్షయమైపోయివే, కానీ ప్రభువునందు పిల్లరా దేవుని జీవమే అది క్షయమ కానిది. దేవుని జీవము క్షయమ కానిది. అందుకని ఈ రోజున మరి ఈరోజు మనకెందుకు వేదన, మనకెందుకు నిరాశ అంటే మనకు కూడా ఆరాటంతో క్షయమైన వాటి కోసము పాకులాడుతున్నాం కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా. అందుకనే వారు పాత వృత్తిలోకి వెళ్ళారు కాబట్టి నిరాశలో ఆవేదనలో వారు మిగిలిపోయారు. ఆవేదనలో వారు మిగిలిపోయారు. నిరాశ ఏర్పడింది వారికి. ఏమీ తినటానికి లేదు, తినటానికి లేదు. ప్రభువునందు ప్రేమని వాళ్ళరా. అందుకనే ఈరోజు ప్రభువునందు పిల్లరా వారి మధ్య ఇలాంటి ఆవేదన కలుగుతున్న దినాల్లో, ప్రయాసపడుతున్న కాలంలో, ఇలాంటి చింతగల కాలంలో దేవుడే ప్రయాసపడి భారం వహిస్తున్న వాళ్ళరా, నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలిగి. రోజున ఆవేదనతో ఉన్నటువంటి వారి యొద్దకు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. లేక మరి చూడండి 4వ వచనము 21:4 యోహాను సువార్త. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. చాలు, యేసు ధరిని నిలిచెను. ఎప్పుడు? సూర్యోదయమగుచుండగా. ప్రభువునందు ప్రియమైన వారరా, నిరాశలో ఉన్న వారి మధ్య ఎవరు నిలిచారు? ప్రభువు నిలబడ్డారు. ప్రభువు నిలబడ్డారు. ఆవేదనతో క్షయమైన వాడి కోసం వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. ఒక్క మాట చెబుతానండి, ఒక దినము కనాను అనేది దేవుడు ఏర్పాటు చేసిన పట్టణము, లేక బెత్లెహేము అనేది సమృద్ధి అయిన గృహము. బెత్లెహేము అనగా సమృద్ధి అయిన గృహము. సమృద్ధి ఉంది బెత్లెహేములో. కానీ క్షయమైన వాటి కోసం కొద్ది కరువు వచ్చింది. కొద్ది కాలం కరువు వచ్చింది. ఈ కరువును బట్టి ఎలీమెలెకు, నయోమి ఇద్దరు కూడా తన యొక్క ఇద్దరు కుమారులు తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారండి? నయోమి ఎక్కడికి వెళ్ళింది? కుమారులు తీసుకొని. ఆ నయోమి కుటుంబము బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళారు. మోయాబుకి వెళ్ళారు. మోయాబు అనగా లోకమునికి సాదృశ్యం. మోయాబు లోకానికి సాదృశ్యం. అక్కడ జీవనోపాధి కోసం వెళ్ళారు. బెత్లెహేములో కరువు ఉందని మోయాబుకి వెళ్ళారు. ఆ మోయాబుకి వెళ్ళిన తర్వాత అక్కడ నయోమిక భర్త చనిపోయాడు. నష్టం. కుమారులకి అన్య స్త్రీలైన వారినిచ్చి వివాహం చేశారు. అన్య స్త్రీలిచ్చి వివాహం చేశారు. అది ఒక లోపం. అక్కడికి వెళ్ళటమే ఒక లోపం.
అక్కడ వెళ్ళి నష్టాలు కలుగుతున్నా కానీ తెలుసుకోరు మానవులు అంతే. ఎన్ని నష్టాలు కలిగినా కానీ ఎంత కీడు కలిగినా కానీ ఇది మాకు మేలు అనుకుంటారు కానీ మంచి మరి ఎందుకు ఇలా చేస్తున్నామని కూడా మనుషులు గ్రహించరు. అదే చాలా పొరపాటు. కానీ ఇప్పుడు ఆ నయోమి కుటుంబం అక్కడికి వెళ్ళారు. నయోమి భర్త చనిపోయారు. ఆ తర్వాత మరి ఆ దేశంలో ఉన్న అన్య స్త్రీలైన వారిని ఇచ్చి కనుక ఓర్పా రూతు ఇద్దరు కూడా ఆ మోయాబు దేశస్తురాళ్ళే. మరి వివాహం చేసిన తర్వాత ఇద్దరు కుమారులు కూడా చూడండి ఎంత నష్టం కలుగుతుంది. కానీ ఎల్లకూడని స్థలములోనికి వారు వెళ్ళారు. ఎల్లకూడని స్థలానికి వారు వెళ్ళడం ద్వారా వారికి ఏం కలిగింది? అక్కడ ఆవేదన కలిగింది. అనగా నిరాశ, చింత, దుఃఖము కలిగింది. కానీ అంత కూడా కోల్పోయింది. భర్తను కోల్పోయింది, కుమారుల్ని కోల్పోయింది. ఇప్పుడు చిట్ట చివరి కాలంలో ఆమెకు తన దేశము గుర్తొచ్చింది, తన దేవుడు గుర్తొచ్చాడు. అందుకని ఇప్పుడు ఆమె దేవుని ఎదుట ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకుంది నయోమి. ఏంటి నిర్ణయము? నేను నా దేశమునికి వెళ్తాను, నేను నా దేవుని ప్రజల దగ్గరికి వెళ్తాను. కనుకమ్మా మీ ఇద్దరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మరల వివాహం చేసుకొని సుఖంగా ఉండండి అని చెప్పింది నయోమి. కానీ వారిలో ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు తన అత్తను వెంబడించి వచ్చింది. రూతు అత్తను నమ్ముకొని మరి వచ్చేటప్పుడు రూతు ఒక తీర్మానం చేస్తుంది. ఆ తీర్మానములో దేవుని యొక్క నామం ఎత్తింది. అర్థమైందా? ఏమంది ఆ తీర్మానం? కంటత వాక్యం మనకు రావాలా. రూతు యొక్క తీర్మానం ఏంటి? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. కనుక నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఏ దేవుని పూజిస్తే ఆ దేవుణ్ణి అని తీర్మానం చేసుకుందండి. ఎందుకని? ఈమెకు అర్థమైంది కానీ ఈమె అత్తకు అర్థం కాలే. ఇంకా అయ్యో నేను ఉన్నంత కాలము ఈ క్షయమైన వాటిలో జీవిస్తాను, మా దేశమే పాడైపోయింది, మోయాబే పాడైపోయింది, సంపదేత ఉంది కానీ సుఖం లేదు. ఏమండి? ఏముందంట? సంపద ఉంది, డబ్బులుంది, కానీ సుఖం లేదు. ఎంతమంది లక్షాధికారులైనా డబ్బు ఉంటుంది కానీ సుఖము శాంతులు ఏమి ఉండవు. ఏమండి? ఎంత డబ్బు ఉండే కానీ కుటుంబంలో సంతోషం ఉండదు. అందుకని యేసుప్రభువు వారు అన్నమాట, క్షయమైన వాటి కోసం మీరు కష్టపడొద్దు. కనుక మరి జీవమైన వాటి కోసం మీరు కష్టపడండి. ఆత్మ సంబంధమైన వాటి కోసం కష్టపడండి. ఈ లోకము జీవించడానికి ఎంత అవసరమో, ఈ లోకంలో బ్రతకడానికి ఎంత అవసరమో అంతుంటే చాలు, దేవుడు మన అవసరాలు తీర్చడానికి చాలు. కనుక ఈరోజు నయోమి సంపాదించడానికి వెళ్ళింది. ఏమైపోయింది? ఆ సంపాదనంతా కూడా వ్యర్థమైపోయింది. అంత కూడా మరి ఎంత భయంకర పరిస్థితి వచ్చింది. భర్తను కోల్పోయింది, కుమారుడు కోల్పోయింది, అన్నిటిని కోల్పోయింది. అందుకని నన్ను మారా అనండి కానీ నయోమి ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, నా జీవితం ఏమైంది? ఈరోజు మారా. ఏమైపోయిందండి? మారా అనగా చేదు. తన జీవితం చేదైపోయింది. అందుకని ఈరోజు మన జీవితాలు కూడా చేదుగా మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రభు మన మధ్య నిలబడాల, ప్రభు చెంత మనం నిలబడాలా. అనగా నీతిశూరుడు ధరిని నిలిచాడు, అనగా యేసు ప్రభువారు వారి ప్రక్కన నిలిచాడు. అందుకని ఆయన
నీతో ఉంటే, మీరు పాడుకున్నారు కదా ఏమని, నేను ఉండాలేనయ్యా, నేను బతకాలేనయ్యా, నీవే లేకుంటే నా బ్రతికే లేదయ్యా పాడారా. అందుకని దైవజ్ఞులు దేవదాసి గారు, నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా, శ్రీకరుణగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, కనుక నాకేమి కలిగి. ఇప్పుడు ప్రభువు ఎక్కడున్నారు? వారి మధ్య ఉన్న మధ్య నిలిచారు. కానీ ప్రభు వారితో ఉన్నంత కాలము వారికి ఏ తక్కువ కాదు. సింహ పిల్లలైనా ఆకలి గొర్రెలు కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదురైనది. అవునా? ఈరోజు ప్రభు నీ ప్రక్కన ఉంటే నీకే కొరత. గమనించండి, ఈ రోజున ప్రభు నీ ప్రక్కన నిలబడాలా, లేక నీ ప్రక్కన ధనము నిలబడాలా, జనము నిలబడాలా? ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలండి నీకు ఈరోజు? ధనము జనము కావాలా, యేసయ్య కావాలా? ఎవరు కావాలి మనకి? ఆలోచించండి, ఆలోచించండి. అందుకని యేసయ్య నిరాశలో ఉన్న వారి మధ్యకు వచ్చి ఆయన నిలబడ్డారు, ధరిని నిలిచాడు. ఆయన ధరిని నిలిచాడు. కానీ ఈ రోజున మరి నీ ధరిని కూడా, నీ ప్రక్కన కూడా ఆయన నిలబడాలి. అదృశ్యుడైన యేసయ్య వారి మధ్య నిలబడ్డాడు. కనుక ఈ దినమున అదృశ్యుడైన యేసయ్య మనతో ఉంటే మనకు కూడా కొదువా ఉండదు. ఉంటుందంటారా? ఎవరుండాలి మనతో? అందుకని మరి నీతిస్తుడని యేసయ్య వారి మధ్య నిలబడ్డాడు. కాబట్టి ఈ రోజున వారికి ధైర్యం వచ్చింది. ప్రభువు నిలబడ్డగాని వారు గుర్తుపట్ల. ఈరోజు యేసయ్య మనతోనే ఉంటారు, కానీ మనం కూడా గుర్తుపట్టాం. ఆయన ఉండగానే మనము గుర్తుపట్టాం. కానీ ఇక్కడ వారి మధ్య నిలిచిన యేసయ్య వారికి ఆజ్ఞలు ఇచ్చారు. ఏమిచ్చారండి? ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఏంటి ఆజ్ఞ? ఏంటి ఆజ్ఞ? 21:5 వచనం. 21:5. చెప్పాను. కనుక ఆజ్ఞ అనగా మరి కుడి ప్రక్కన వలవేయండి, ఇది నా ఆజ్ఞ. ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే, మేలు కలగాలంటే మనము కూడా దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఏం పాటించాలండి? దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఏంటి? అందుకని పెళ్ళి కుమార్తె ఉండవలసిన లక్షణాల్లో కూడా ఈ 3 లక్షణాలు ఉండాలన్నారు. ఏంటి 3 లక్షణాలు? వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులగుట. ఈ 3 కలిగిన వారే పరలోక వాస్తవ్యులు. పరలోక వాస్తవ్యులు. కానీ ఈ రోజున ఆవేదనలో ఉన్న వారి మధ్య ప్రభువు నిలబడి ఆజ్ఞ ఇచ్చారు. ఈ ఆజ్ఞకు వారు విధేయులయ్యారు. ఆజ్ఞలకు విధేయులయ్యారు. ఇందాక మనం చదువుకున్న 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో 22 నుంచి 24 వరకు మనం చూచాం. అక్కడ ప్రభు వారికి ఆజ్ఞలను ఇస్తున్నారు. సరేనండి, ఇలా మనం చూస్తే ఇక్కడ ఈ ఆజ్ఞల్లో ఏముందంటే, ఒకటి ఆజ్ఞలో ఉన్నది, ఒకటి విశ్వాసము. ఏముందండి? విశ్వాసం ఉన్నది. 2 విధేయత ఉన్నది.
విధేయత ఉన్నది. 3 ఆశీర్వాదం ఉన్నది. ఏముందండి? ఆశీర్వాదము ఉన్నది. ఒక రోజున యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్తే, ఈ రోజున యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ అధ్యాయము 2 కూడా పునరుద్ధానకు ముందు, పునరుద్ధానం తర్వాత జరిగిన చరిత్ర ఈ యొక్క 2 అధ్యాయాలు మనకు కనబడతా ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం. ఈ 2 టాలెంట్ చేసుకుని మాట్లాడుకోవాలి మనం. కానీ మరి అన్నీ కూడా చెప్పుకోవాలి. కానీ త్వరగా నేను వెళ్ళిపోతున్నాను. అందుకని ఒక్కొక్కటి కానీ జాగ్రత్తగాని మనం వివరించుకుంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆజ్ఞ దగ్గర మనం చూసినట్టే, 1 ఏముంది? విశ్వాసము. ఏముందండి? 2 విధేయత, 3 ఆశీర్వాదం. 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ ఏం కనబడుతుంది? మరి జనసమూహం ఉన్నారు, వీరందరికీ ఆహారం వడ్డించమన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి? పేతురు గారు అన్నారు, ప్రభా ఒక పిల్లవాడి దగ్గర 5 యావల రొట్లు 2 చేపలు ఉన్నాయి ప్రభా అన్నాడు. చాలు, వాటిని దగ్గర తీసుకురాని అన్నాడు. ప్రభు చేతులు పెట్టాడు. ప్రభు చేతులు పెట్టినప్పుడు ప్రభు కృతజ్ఞతలు చెల్లించి వాటిని ఆస్వాదించగా ఏమైంది? పంచిపెట్టండి అన్నారు. ఇలాగ వారు పంచిపెట్టగా ఏమైంది? 5,000 మంది పంచిపెట్టగా మిగిలిన గంపలు వేస్ట్ కాకుండా ఎత్తమన్నారు. మరలా 12 గంపల వారు ఇచ్చారు. ఏం జరిగింది? వారు విశ్వాసము విధేయతతో చేయడం ద్వారా అక్కడ ఉన్న వాటిని దేవుడు ఆస్వాదించాడు. దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఇక్కడ కూడా దేవుడు ఆజ్ఞనిచ్చాడు. ఏంటి ఆజ్ఞ? వలవేయుడి. ఏమన్నారండి? వలవేయుడి. బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతం కూడా ఒకటే, ఆయన మీతో చెప్పనిది దేవుడు చెప్పినట్లు చేస్తే మన జీవితంలో ఏం కలుగుతుంది? అద్భుతము. ఏం జరుగుతుందండి? అద్భుతము. అందుకని 5వ విషయం ఏంటంటే అద్భుతము. ఏంటి అద్భుతం? ఇక్కడ ఆజ్ఞల చొప్పున వారు చేశారు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? విస్తారమైన చేపలు పడ్డాయి అంట. దీనికి కొలత కూడా వేశారు. ఎన్ని చేపలంట? 153 చేపలు వలలోకి వచ్చినాయంట. కానీ చేపలు వలలోకి వచ్చినాయి కానీ వల పిగలలేదంట. వల పిగలలా. ఇదే అద్భుతము ప్రభునందు ప్రియమైన వారా. అందుకని 5 రొట్టెలు 2 చేపలు, మిగిలిన 12 గంపలు. అలాగే నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. అలాగే ప్రభునందు ప్రియమైన వారా, యేసు ప్రభువారు మరి పునరుద్ధానానికి ముందు 36 అద్భుతాలు చేశారంట. ఎన్ని అద్భుతాలు అంటండి? పునరుద్ధానానికి ముందు 36 అద్భుతాలు చేశారంట యేసు ప్రభువారు. కనుక ఈ దినమున ప్రభునందు ప్రియమైన వారా, మరి నీవు నేను కూడా దేవుని ఆజ్ఞ చొప్పున చేస్తే మన జీవితంలో కూడా ఏం చూస్తాం? అద్భుతాలు చూడగలము, అద్భుతాల్ని చూడగలము. తర్వాత మనం చూస్తే 6వది ఆవేశము. అద్భుతాన్ని చూసినటువంటి మరి పేతురు గారు ఏంటనే సముద్రములో ఆవేశం ఎక్కువ. అందుకని పేతురు గారి గురించి రాయబడిన మాటలో పేతురికి దుడుకెక్కువ అంట. ఎక్కువ అండి? దుడుకెక్కువ అంటే తొందర ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. అందుకని కొన్ని విషయాలు తెలియజేశారు. ఏమిటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనం చదవద్దు. కానీ అక్కడ ప్రభు తన శ్రమల గురించి తెలియజేస్తుంటే ప్రభా ఇది నీవు దూరం అవును గాక అన్నాడు. దుడికెక్కువ, తొందరపాటు ఎక్కువ. సాతానా నా వెనుకోపు అన్నాడు అక్కడ. అలాగనే యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనంలోకి వచ్చేసరికి ప్రభా నీవు నా పాదాలు కడుగుతావా అన్నాడు.
వీరికి ఎక్కువ. అలాగనే మరి కొన్ని సందర్భాల్లో కూడా 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలోకి వస్తే అక్కడ పేతురు కత్తి తీసి మలుకొచ్చేవి నరికేశాడు. వీడికి ఎక్కువ, ఆవేశం ఎక్కువ. కానీ ఇక్కడ కూడా ఆవేశంతో ఏం చేశాడు? సముద్రములో దూకాడంట. సముద్రంలో దూకాడంట వస్త్రహీనుడు అయ్యుండి. ప్రభువునందు ప్రేమని వాళ్ళరా, ఈ రోజున మానవులకు కూడా మరి ఆవేశము, తొందరపాటు ఎక్కువ మనుషులకి. కానీ తొందరపాటు వల్ల కూడా జరిగే పరిణామాలు ఏంటంటే నేలలో పడిపోయాడు ఆయన. కానీ ప్రభు వారి మధ్య ఉన్నాడు కాబట్టి నేలలో దూకినా దేవుడు ఆయన రక్షించాడు. యేసుప్రభు వారి నీళ్ళ మీద నడిచి వచ్చాడు. మనకు కూడా మరి దుడుకు, మనకు ఆవేశము పనికిరాదు. ఆవేశంలో మనం ఏమంటున్నా? ప్రభువుని ఎరగనని కూడా అంటాం. కనుక ఆవేశము ఇక్కడ సముద్రములో దూకుట ఆవేశము. 7వది ఆహ్వానము. దూకితే దూకేవు కానీ, తొందరపడితే తొందరపడ్డావు కానీ, ఇదిగో మీరు నా ప్రార్థన చేసుకోలే కానీ రండి అని పిలుస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? రండి అంటున్నారు. పస్కా పండుగ రోజున ప్రభు ఏమన్నాడు? వెళ్ళండి అన్నాడు. పస్కా పండుగ రోజు ప్రభు వారిని వెళ్ళండి, పస్కాని సిద్ధపరచండి అన్నాడు. ఇక్కడ ఈ రోజున ఏమన్నాడు? రండి. ఆహ్వానం పలుకుతున్నాడు. ఎందుకని ఇక్కడ రండి అని ఎందుకు పిలుస్తున్నాడు? ప్రభునందు ప్రేమలరా, విందు సిద్ధముగా ఉన్నది. విందు సిద్ధముగా ఉంది, రండి భుజించండి. ఎందుకంటే ఈ రోజున ఈ ఆహ్వానము దేవుడు పరలోకానికి సిద్ధపాటు, పరలోకానికి సిద్ధపాటు ఈ ఆహ్వానం. అక్కడల్లా శ్రమలకు సిద్ధపాటు పస్కా రోజున. ఇక్కడ మరి పరలోకములకు సిద్ధపాటు కొరకు రండి అని పిలుస్తున్నాడు. రండి అని పిలుస్తున్నాడు. సరే, ముందుకెళ్దాం. తర్వాత ఆహారము. ఆహారము ఇక్కడ ప్రభువు పిలిచిన ఆయన వీరికి ఆహారము సిద్ధపరిచారు. ఏంటి ఆహారము? ఇక్కడ వీరికి ఎలాంటి ఆహారము సిద్ధపరచబడింది? ఎలాంటి ఆహారము? నా మొహం చూస్తే కుదరదు, వాక్యం చూస్తే కనపడుతుంది. కనుక ఇంట్రెస్ట్ లేదు ఈరోజు ఎవరికి. కనుక ఆహారము ఎక్కడ సిద్ధపరచబడింది? ఎలాంటి ఆహారము? వారు తినడం రమ్మన్నారు. చూడండి, వారు దరికి వచ్చినప్పుడు, ఒడ్డుకొచ్చినప్పుడు నిప్పులను, వాటి మీద ఉంచబడిన రొట్టెలను, చేపలు ఉంచబడేవి. ఎక్కడ నుంచి అంట? నిప్పులున్నాయి. ఈ నిప్పు అనేది పరిశుద్ధాత్మకు గుర్తు. నిప్పు పరిశుద్ధాత్మకు గుర్తు. కానీ ఈ పరిశుద్ధాత్మని అగ్ని మీద ఈ కాల్చబడిన ఈ రొట్టెలను, చేపలను మీరు తినలేని ఆహారంగా వర్గిస్తున్నారు. ఈ ఆహారం ఏంటంటే శ్రమల విందు. ఏంటి ఆహారం అంటే? శ్రమల విందు. కనుక ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, ఈ నిప్పుని మీరు పొందుకున్న తర్వాత మీరు పొందబోయేటువంటి ఆహారం ఎలాంటిదంటే శ్రమల విందు. మీరు హింసించబడతారు, మీరు హింసించబడతారు. రండి, ఈ విందు భుజించండి. ఒకటి పరిశుద్ధాత్మను పొందుకొనండి, అలాగని శ్రమలను మీరు అనుభవించండి, శ్రమలను అనుభవించండి అని ప్రభువే ఆ విందుకు వారిని ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆ విందుకు ఆహ్వానించిన వారిని ఆ విందు ద్వారా వారందరూ కూడా తన దగ్గరికి ఆకర్షించుకున్నారు, వారిని ఆకర్షించుకున్నారు. ప్రభునందు పిల్లరా, ఈ ఆకర్షించుకోవడం ద్వారా ఇప్పుడు వారు ఎవ్వరు కూడా నీవెవడవని వారు అడగలేదంట. నీవెవడవని వారు అడగలేదు. ఎందుకంటే వారందరూ కూడా ప్రభు సుమి అని వారందరూ తెలుసుకున్నారు కాబట్టి ప్రభు వారిని ఆకర్షించుకున్నాడు. ఆకర్షించుకున్న ప్రభు ఈ రోజున వారికి కొన్ని అనుభవాలు నేర్పించారు. కొన్ని అనుభవాలు నేర్పించి, ఏ అనుభవం నేర్పించారు అంటే సన్నిధి యొక్క అనుభవం. సముద్రములో ఉన్న సంపద ఏంటంటే, అయ్యో ఈ క్షయమైన వాటి కోసం వచ్చి మేము ఆవేదనలోకి వెళ్ళిపోయాం,
కనుక మేము ఏం సంపాదించుకోవాలి? అందుకని ఈరోజు వీరు అనుభవాలే పెంతెకోస్తు పండుగ నాడున వారు ధరించుకున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సాగరములో సంపద అనగా మరి వీరు ఎలాంటి అనుభవాలు నేర్చుకున్నారంటే, వారు ఏ రీతిగా ఇక నుంచి ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఇక మనుషుల పట్టణానికి మేము బయలుదేరాలి, దేవుళ్ళే ప్రేమించాలి, దేవుని ఆజ్ఞల్ని పాటించాలి, దేవుడు మాతో ఉన్నంత కాలము మాకు ఏ కొదువా ఉండదని వారు ఏ రీతిగా అనుభవాలు, నూతన అనుభవాలను ఇక సముద్రములో వారు నేర్చుకున్నారో, ఈ అనుభవాలే వారిని ప్రభు జీవిత కాలమంతా కూడా వారిని మరి అలాగే ఈ ఆదివారమున నీవు నేను కూడా మరి ప్రభు మనకి ఇచ్చే అనుభవాలను కూడా నేర్చుకొని ఆయన సన్నిధిలో ఉన్న సంపద అందుకొని ఆయన మేఘంలోనికి సిద్ధపడాలి భాగ్యదనిత ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుని దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్న తండ్రి, ఇచ్చినటువంటి కొద్ది మాటలను దీవించండి, ఆస్వాదించండి. సాగరములో సంపద ప్రభా 10 వాక్యాలు మాదిరి పెట్టావు ప్రభయ్య, కానీ వాటన్నిటిని మేము ధ్యానించడానికి మా సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేర్చుకున్నాం ప్రభయ్య. కన్నా తండ్రి మాటలన్నీ మా హృదయంలో భద్రపరుచుకొని సాగరములు సంపద అనేక మమ్మల్ని కూడా ప్రభయ్య, ఇదిగో నా తండ్రి లోకం అనే సాగరములో జీవిస్తున్న మమ్మల్ని అందరూ కూడా అయ్యా నా తండ్రి నీవు మాదిరి నిలిచి మమ్మల్ని సంపాదించుకొని నీ రాజ్యం కొరకు సిద్ధపరిచి నడిపించమని వేడుకొంచుంది. ఒక్కొక్కరిని ఒక సంపదగా ప్రభయ్య నువ్వు మార్చుకోమని వేడుకొంచుంది. నీ స్తోత్రములు. ఈ లోకమనే సాగరంలో ప్రభయ్య మేము జీవిస్తున్నాం ప్రభయ్య. ఇది అక్షయమైన వాటి కోసం కష్టపడకరా తండ్రి అయ్యా, అక్షయమైన వాటి కొరకు మేము సిద్ధపడి సంపాదించుకొని మహిమ మేఘములు ఆయత్తమ కాగల భాగ్యం దయచేసి ఇదిగో నా తండ్రి వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించుటకై, నా తండ్రి శ్రమలు అనుభవించుటకై, సింహాసనం కొరకు సిద్ధపరచుటకై వారి అనుభవాలని వారికి ఎలాగ అందించావో మేము కూడా నూతన అనుభవాలు సంపాదించుకొని మేఘమెక్కగల భాగ్యం దయచేసి మహిమను పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.